కాన్సెప్ట్లో ఏం చెప్తున్నామంటే కన్స్ట్రక్టర్స్ అండ్ డిస్ట్రక్టర్స్ అంటాం. ఇక్కడ మనకు జనరల్గా చెప్పుకోవాల్సి అంటే కన్స్ట్రక్ట్ అంటే మెమొరీని అలొకేట్ చేయడాన్ని కన్స్ట్రక్ట్ అంటాం. డిస్ట్రక్ట్ అంటే దాన్ని డిస్ట్రాయ్ చేయడాన్ని ఏమంటారంటే డిస్ట్రక్టర్ అంటాం. ఇప్పుడు నాకేంటి కన్స్ట్రక్షన్ అంటాం కదా, ఒక బిల్డింగ్ కట్టడాన్ని కన్స్ట్రక్షన్ అంటాం, అది కూల్ చేయడాన్ని డిస్ట్రక్టర్ అంటాం. అలానే ఇక్కడ కన్స్ట్రక్టర్ మీన్స్ ఏంటంటే ఒక మెమొరీని అలొకేట్ చేయడాన్ని కన్స్ట్రక్టర్ అంటాం, ఆ మెమొరీని అరేంజ్ చేయడాన్ని ఏమంటారంటే డిస్ట్రక్టర్ అని కాల్ చేస్తాం. ఓకే, దీనికోసం నాకు ఇక్కడ ఏం చేస్తామంటే ఒక స్పెషల్ ఇది వచ్చేసి ఏంటి కన్స్ట్రక్టర్ అండ్ డిస్ట్రక్టర్ వచ్చేసి ఏంటి స్పెషల్ మెంబర్ ఫంక్షన్ అని కాల్ చేస్తాం. ఓకే, దెన్ ఇక్కడ కన్స్ట్రక్టర్ హ్యావ్ ఎగ్జాక్ట్ ద సేమ్ నేమ్ ఆఫ్ క్లాస్. ఇక్కడ నాకు వచ్చేసి ఏంటి కన్స్ట్రక్టర్ నేమ్ అనేది ఎప్పుడైనా కూడా ఏం జరుగుతుందట, క్లాస్ నేమ్ అనేది ఏది ఉంటుందో ఆ నేమ్ మాత్రమే ఉంటుందట. ఇక్కడ ఇట్ డస్ నాట్ ఎనీ రిటర్న్ టైప్, దానిలో వచ్చేసి నేను ఏంటి ఏ రిటర్న్ టైప్ అనేది మెన్షన్ చేయాలి. ఎట్ ఆల్ నాట్ ఈవెన్ వాయిడ్ ఆల్సో. కన్స్ట్రక్టర్ కెన్ వెరీ యూస్ఫుల్ సెట్టింగ్ ఇనిషియల్ వాల్యూస్, లేదా ఇనిషియల్ వాల్యూస్ అనేది మెన్షన్ చేయడం కోసం కన్స్ట్రక్టర్స్ అనేది యూజ్ చేస్తారు. దెన్ ఇక్కడ నాకు ఏంటి సేమ్ టైప్ ఆఫ్గా ఉంటుందని చెప్పుకున్నాను కదా, క్లాస్ నేమ్ అండ్ కన్స్ట్రక్టర్ నేమ్ అనేది సేమ్గా ఉంటుందని చెప్తున్నాను. సపోజ్ ఇక్కడ ఏం చేద్దామంటే దీనిలో మనకి ఏం చేస్తాం, ఫస్ట్ హెడర్ ఫైల్ అనేది ఇస్తాను, తర్వాత నెక్స్ట్ ఏంటి క్లాస్ నేమ్ అనేది లైన్ అని తీసుకున్నాను, దాని లోపల యాక్సెస్ స్పెసిఫైర్ లోపల నాకు ఏంటి పబ్లిక్ ప్రైవేట్ అనేది రెండు వేరియబుల్స్ తీసుకున్నాను. దీనిలో ఏం చేస్తున్నానంటే సెట్ లెంత్ అని ఇచ్చాను. సెట్ లెంత్ అనేది ఏంటి మెంబర్ ఫంక్షన్ అవుతుంది, గెట్ లెంత్ అనేది కూడా మెంబర్ ఫంక్షనే. తర్వాత నెక్స్ట్ లైన్ అనేది ఏంటంటే కన్స్ట్రక్టర్ కిందకి వస్తుంది. నేను లైన్ అనేది కన్స్ట్రక్టర్ కింద. ఇప్పుడు నేను ఏమని చెప్పాను, క్లాస్ నేమ్ అండ్ కన్స్ట్రక్టర్ నేమ్ అనేది సేమ్ అయి ఉండాలని చెప్పాను. క్లాస్ నేమ్ కన్స్ట్రక్టర్ నేమ్ అనేది సేమ్ అయి ఉండాలని చెప్పాను. దెన్ ప్రైవేట్ లోపల వచ్చేసి నేనేంటి లెంత్ అనే వేరియబుల్ని యాక్సెస్ ఇస్తాను. దెన్ నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ యాక్సెస్ చేయడం కోసం మెంబర్ ఫంక్షన్స్ని డెఫినేషన్స్ని ఇంక్లూడ్ చేయడం కోసం ఇంక్లూడింగ్ కన్స్ట్రక్టర్ తోటి నాకు ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ లైన్ అనేది క్లాస్ నేమ్ అవుతుంది, మళ్ళీ లైన్ అనేది ఏంటంటే కన్స్ట్రక్టర్ నేమ్, వైడ్ అంటే రిటర్న్ టైప్ ఏమి ఇవ్వకుండా ఉండడానికి వైడ్ అని. దెన్ ఇన్సైడ్ లోపల ఏంటి ఆబ్జెక్ట్ ఈజ్ బీయింగ్ క్రియేటెడ్ అని వస్తుంది. అంటే నాకేంటి అది కాల్ కాగానే ఏంటి ఒక మెమొరీ క్రియేట్ కావడం, ఒక ఆబ్జెక్ట్ అంటే రియల్ వరల్డ్ ఎంటిటీ అన్నాం కదా, దానికి ఒక మెమొరీ క్రియేట్ కావడాన్ని ఒక మెసేజ్ ద్వారా ప్రింట్ చేస్తాం. అంటే అది కాల్ అయినప్పుడు అది ప్రింట్ అవుతుంది అన్నమాట, ఆ మెసేజ్ ప్రింట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే లైన్ అనేది క్లాస్ నేమ్ అవుతుంది ఇక్కడ. దెన్ సెట్ లెంత్ అని ఇస్తున్నాం. ఏంటి సెట్ లెంత్ అనేది దానిలో కూడా ఉన్న ఏంటి మెంబర్ ఫంక్షన్ వచ్చేసి దీనిలోకి ఏంటి లెంత్ అనేది పాస్ చేస్తున్నాను. పాస్ చేసిన దాన్ని నేను ఇక్కడ ఏం చేస్తాను ప్రింట్ చేయాలి. ఎల్ఈఎన్లో ఉంది లెంత్లోకి వచ్చేస్తుంది. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం గెట్ లెంత్ అనేది రిటర్న్ చేస్తాను. నెక్స్ట్ మెయిన్ ప్రోగ్రాంలో ఏం చేస్తాం ఇక్కడ ఇంట్ అనేది మెయిన్ ఇచ్చేసి దాన్ని ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఇంట్ అనేది రిటర్న్ టైప్, లైన్ అనేది క్లాస్ నేమ్, ఇక్కడ లైన్ అనేది ఆబ్జెక్ట్ నేమ్, ఏంటి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దీనిలోకి ఏం చేస్తున్నాను ఆబ్జెక్ట్ డాట్ సెట్ లెంత్ అని ఇచ్చేస్తాను. సెట్ లెంత్లకు పాస్ చేసి నాకు ఏంటిది దీన్ని పాస్ చేయగానే ఎక్కడికి వెళ్తుంది అంటే ఇక్కడికి వచ్చేస్తుంది. 6.0 అనేది దీనిలోకి వస్తుంది. దానిలో నుంచి ఎల్ఈఎన్ లెంత్లోకి వచ్చేసి లెంత్ అనే దానిలోకి వచ్చేస్తుంది. ఎల్ఈఎన్ నుంచి లెంత్లోకి వస్తుంది. దెన్ రిటర్న్ చేస్తుంది. తర్వాత ఏం జరుగుతుంది అంటే గెట్ లెంత్ అనేది రిటర్న్ అవుతుంది. కంపైల్ రన్. అది ప్రీవియస్ అవుట్పుట్. అది ఫస్ట్ మనకి ఏంటి ఆబ్జెక్ట్ బీన్ ఈజ్ క్రియేటెడ్ అనేది ఫస్ట్ ఏం జరిగింది కన్స్ట్రక్టర్ కాల్ అయినప్పుడు అది వచ్చింది. తర్వాత నెక్స్ట్ ఏంటి లెంత్ ఆఫ్ లైన్ ఇది 6 అని వచ్చింది. అలా నాకు ఏంటి ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది కన్స్ట్రక్టర్ ద్వారా అనేది చెప్పడం కోసం చేస్తుంది.
ఇది పాస్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది ఇక్కడ లైన్ డాట్ గెట్ లెంత్ అనగానే ఇక్కడ గెట్ లెంత్ కాల్ అయి దానిలో ఉన్న లెంత్ అనేది రిటర్న్ అయి ప్రింట్ అవుతుంది. అందుకోసం మనకు 5 అని అక్కడ వచ్చింది. నెక్స్ట్ అది మెమొరీని అలొకేట్ చేయడానికి. నెక్స్ట్ ఏం చేస్తామంటే పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అది. ఇంతకుముందు అయితే ఏంటి పారామీటర్స్కి ఇట్లా ఏం పంపించలే కదా. ఇప్పుడు పారామీటర్స్ తోటి పంపించేదాన్ని ఏమంటారంటే పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అని కావాలి. ఇది పారామీటర్స్ కన్స్ట్రక్టర్. దీనికోసం ఏం చేస్తాను, ఒక క్లాస్ డిఫైన్ చేస్తాను. దానిలో వచ్చేసి ఏంటి పబ్లిక్ లోపల లెంత్ సెట్ లెంత్ గెట్ లెంత్. దానిలో ఏం చేస్తాను అంటే పబ్లిక్లోనే ఒక కన్స్ట్రక్టర్ ఇస్తాను. అది ఏంటి పారామీటరైజ్డ్. నాకు పారామీటర్ నేమ్ వచ్చేసి ఏంటి ఎల్ఈఎన్ అని తీసుకున్నాను. దాని యొక్క డాటా టైప్ వచ్చేసి డబుల్ అని తీసుకున్నాను. ఇక్కడ కన్స్ట్రక్టర్ నేమ్ క్లాస్ నేమ్ అనేది సేమ్ అయి ఉంటున్నాం కదా. తర్వాత నెక్స్ట్ ప్రైవేట్ లోపల లెంత్ అనేది ఇచ్చేస్తున్నాను. దెన్ ఇక్కడ వరకు క్లాస్ అనేది అయిపోయింది. దెన్ నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తామంటే కింద నుంచి వద్దాం. ఫస్ట్ ఏం చేస్తాం మెయిన్ ప్రోగ్రామ్కి వచ్చేద్దాం. ఈ మెయిన్ ప్రోగ్రాంలో ఏం చేస్తానంటే క్లాస్ నేమ్కి ఒక ఆబ్జెక్ట్ అనేది ప్రిపేర్ చేస్తాను. లైన్ అనేది ఒక ఆబ్జెక్ట్కి. నాకు ఈ లైన్ అనే దాన్ని ఒక ఆబ్జెక్ట్కి ఏం పాస్ చేస్తున్నానంటే 10.0 అనేది పాస్ చేస్తున్నాను. ఇది పాస్ చేయగానే నాకు ఎక్కడికి వస్తుంది అంటే ఇక్కడికి వచ్చేస్తుంది. లైన్ అనే దానికి కాల్ అవుతుంది. లైన్ అనే దాంట్లో పాస్ అయ్యి ఇక్కడ ఏం జరుగుతుంది ఒక ఆబ్జెక్ట్ క్రియేటెడ్ అని వచ్చేసి ఎంత ఆబ్జెక్ట్ క్రియేట్ అయిందో ఇక్కడ పాస్ అవుతుంది. దెన్ దీనిలోకి పాస్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుందంటే ఎల్ఈఎన్లో ఉన్నది లెంత్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఎల్ఈఎన్లో ఇప్పుడు ఎంత పాస్ చేశాను 10 అనేది పాస్ చేశాను కదా, అది లెంత్లోకి వచ్చేసింది. లెంత్లోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే గెట్ లెంత్ ద్వారా కాల్ చేస్తున్నాం. ఏంటి లెంత్ ఆఫ్ వచ్చేసి లైన్ డాట్ గెట్ లెంత్ అని ఇచ్చేస్తాం. ఇక్కడ గెట్ లెంత్ అని చేసే కారణంగా ఏం జరుగుతుందంటే ఇక్కడ దీనికి కాల్ అవుతుంది. గెట్ లెంత్ లోపల రిటర్న్ టైప్ ఏం మెన్షన్ చేయలేదు. తర్వాత ఇక్కడ ఏంటి లెంత్లో వచ్చిందని రిటర్న్ అంటే ఇక్కడ నాకు ఏంటి కన్స్ట్రక్టర్లోనే ఉంది కదా లెంత్ అనేది, దాన్ని ఇక్కడ రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు నాకు ఏంటి ఇక్కడ లెంత్ అనేది రిటర్న్ అవుతుంది. నెక్స్ట్ టైం లోపల ఏం చేస్తున్నా అంటే సెట్ లెంత్ అని ఇచ్చేస్తాను. అదే ఆబ్జెక్ట్ లైన్ అనేది ఆబ్జెక్ట్ సెట్ లెంత్ అనే దానికి పాస్ చేస్తున్నాను. సెట్ లెంత్లో పాస్ చేయగానే ఎల్ఈఎన్లోకి దేనిలోకి వెళ్ళిపోతుంది 6.0 అనేది వెళ్తుంది. దాన్ని ఏం చేస్తున్నాను లెంత్లోకి పాస్ చేస్తున్నాను. దెన్ ఇక్కడ మళ్ళీ ప్రింట్ కావడం కోసం లెంత్ ఆఫ్ లైన్ అని చేసి ఏం చేస్తాను లైన్ గెట్ లెంత్ అని తీసుకున్నాను. గెట్ లెంత్ అనగానే ఏం జరుగుతుంది ఇక్కడికి పాస్ అవుతుంది. పాస్ అయ్యి లెంత్లో ఉన్నది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు నాకు ఏది ప్రింట్ అవుతుంది అంటే 10.6 అనేది ప్రింట్ అవుతుంది. 10,0 6,0 అని ప్రింట్ అవుతుంది. ఆ ప్రీవియస్గా ఎగ్జిక్యూట్ అయింది క్లియర్ కాలేదు కాబట్టి మనకు అది కూడా ఉంది. లెంత్ ఆఫ్ లైన్ 10 లెంత్ ఆఫ్ లైన్ 6. ఇది మనకేంటి పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ అంటారు. ఇక్కడ నాకు ఈ పారామీటర్ ఉంది కాబట్టి దాన్ని ఏమంటాం పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ అంటాం. ఇంతకుముందు అయితే మనకు పారామీటర్ ఏం లేదు, జస్ట్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనుకోవాలి. అలా నాకేంటి కన్స్ట్రక్టర్ లోపల ఈ టైప్స్గా ఉంది. నెక్స్ట్ డిస్ట్రక్టర్ అంటున్నాం. కన్స్ట్రక్టర్ అంటే అలొకేట్ చేయడాన్ని కన్స్ట్రక్టర్ అంటున్నాం. డిస్ట్రక్టర్ అంటే రిమూవ్ చేయడాన్ని డిస్ట్రక్టర్ అంటాం.
క్లాస్ ఇచ్చేస్తాను. లైన్ అనేది క్లాస్ నేమ్, దానిలో యాక్సెస్ మోడ్స్ వచ్చేసి పబ్లిక్, ప్రైవేట్ అని ఇచ్చాను. దీనిలో కూడా ఫంక్షన్స్ ఇస్తున్నాను. దెన్ సెట్ లెంత్, గెట్ లెంత్ అని ఇచ్చాను. ఇది కన్స్ట్రక్టర్ని డిక్లేర్ చేస్తాను. ఇది డిస్ట్రక్టర్ని ఇవ్వడం కోసం ఈ సింబల్ అనేది ఇస్తాను. ఎస్, ఈ సింబల్ 1 ముందట ఉన్న సింబల్ని డిస్ట్రక్టర్ కోసం యూజ్ చేస్తాను. ఓకే, అంటే నాకు ఏంటి అది అలా మెన్షన్ చేసామంటే దాన్ని డిస్ట్రక్టర్ అంటాము. ఓకే, ఇప్పుడు నాకు దీనిలో ప్రైవేట్ వేరియబుల్ వచ్చేసి లెంత్ అని తీసుకున్నాను. ఇక్కడ వరకు క్లాస్ అయిపోయింది. దెన్ ఇక్కడ ఏంటి కన్స్ట్రక్టర్ ద్వారా కాల్ చేస్తాను. ఇది కన్స్ట్రక్టర్ ద్వారా కాల్ చేస్తాను. ఇక్కడ లైన్ అనేది క్లాస్ నేమ్, మళ్ళీ లైన్ అనేది ఏంటి కన్స్ట్రక్టర్ నేమ్. దీన్ని ఏంటి ఆబ్జెక్ట్ ఈజ్ క్రియేటెడ్ అనేది వస్తుంది. దెన్ నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇంకొక టైప్లో వచ్చేసి ఏంటి డిస్ట్రక్టర్ని కాల్ చేయడం కోసం క్లాస్ నేమ్ డిస్ట్రక్టర్ అనేది యూజ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ నుంచి కాకుండా కింద నుంచి రావాలి ప్రోగ్రామ్ అనేది, అక్కడ నుంచి చేస్తే క్లియర్ అవుతుంది. ఓకే, ఇక్కడ నాకు ఏంటి ఇది కన్స్ట్రక్టర్ని అలొకేట్ చేస్తుంది, ఇది డిస్ట్రక్టర్ అంటే మెమరీ డిలొకేట్ చేస్తుంది. ఓకే, చూద్దాం. ఇప్పుడు నాకు వీటికి ఏం ఆబ్జెక్ట్స్ లేవు. ఇప్పుడు నాకేంటి దీన్ని కాస్ చేస్తాను, దెన్ పాస్ చేస్తాను. సెట్ లెంత్, గెట్ లెంత్ అని ఇచ్చేస్తాను, రిటర్న్ చేస్తాను. ఇప్పుడు నాకు ఏది వస్తుంది అంటే ఆబ్జెక్ట్ ఈజ్ క్రియేటెడ్ అని వస్తుంది. ఇక్కడ వరకు అయితే ఏంటి కన్స్ట్రక్టర్ కాల్ చేయడం డిస్ట్రక్టర్. ఇక్కడ ఆబ్జెక్ట్స్కి వద్దాం, మెయిన్కి వచ్చేద్దాం. ఇంట్ అనేది రిటర్న్ టైప్ని మెన్షన్ చేసేది. మెయిన్ ప్రోగ్రాంలోకి ఎంటర్ అయ్యాను, క్లాస్ ఆబ్జెక్ట్ అని ప్రిపేర్ చేశాను. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నాను, ఆబ్జెక్ట్ నుంచి సెట్ లెంత్ అనేది పాస్ చేస్తాను. పాస్ చేయగానే నాకు ఇక్కడికి వెళ్తుంది. ఫస్ట్ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఏంటి సెట్ లెంత్ అనేది అలొకేట్ అవుతుంది. దెన్ నెక్స్ట్ ఏం జరుగుతుంది, గెట్ లెంత్ అనేది రిటర్న్ అవుతుంది. ఫస్ట్ ఆబ్జెక్ట్ ఈజ్ క్రియేటెడ్ అని వచ్చింది. తర్వాత నెక్స్ట్ ఏంటి లెంత్ వచ్చేసి 6 వచ్చింది. తర్వాత నెక్స్ట్ ఏంటిది ఆబ్జెక్ట్ అనేది డిలీట్ అయింది. అంటే నాకేంటి అది డిఫాల్ట్గా ఏంటిది ఫస్ట్ కన్స్ట్రక్టర్కి వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఏంటి సెట్ లెంత్ ఏది పాస్ చేసామో అది వచ్చింది. తర్వాత గెట్ లెంత్ కాల్ చేయగానే గెట్ లెంత్ వచ్చింది. తర్వాత నెక్స్ట్ ఏది కాల్ అయింది డిస్ట్రక్టర్ అనేది ఆటోమేటిక్గా కాల్ అయ్యి డిలీట్ అయిపోయింది. ఓకే, దాన్ని ఏమని కాల్ చేస్తాం అంటే కన్స్ట్రక్టర్ అండ్ డిస్ట్రక్టర్ అని కాల్ చేస్తాం.